ఎత్తి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వీరభద్రావతారానికి ఉద్రేకం ఆగక ఆ పట్టిసాన్ని తీసుకెళ్ళి, ఆ కత్తిని తీసుకెళ్ళి గోదావరి నదిలో కడిగాడు. ఎక్కడ ఆయన కత్తిని కడిగాడో అదే పట్టిసం క్షేత్రమే. ఆ మహానుభావుడు వీరభద్రుడి యొక్క ఉగ్రకళ తగ్గకపోతే దేవతలందరూ కూడా వచ్చి స్తోత్రం చేసినా ఆయన ఉగ్రత శాంతించకపోతే అప్పుడు మళ్ళీ జగదంబని ప్రార్థన చేశారమ్మా దేనివల్ల తగ్గుతుందని. అంటే అమ్మవారంది, నా 16 కళలలో ఒక కళ భద్రకాళీదేవిని పంపుతున్నాను అంటే ఆ భద్రకాళీదేవి వచ్చి అశ్శరభ దశరభ అశ్శరభ ధరభ అంటూ ఆడింది. ఆయన ఏం లెక్క పెట్టాల, అంతే ఉగ్రంగా ఉన్నాడు. ఇలా కాదని ఆ భద్రకాళీ స్వరూపం గోదావరి నదిలో స్నానం చేసి పైకొచ్చింది. పైకొచ్చి కన్నెపిల్లగా కనపడింది. కనపడేటప్పటికీ ఇంత ఉగ్రస్వరూపము తగ్గిపోయి ఆమె చిటికిన వేలు పట్టుకొని మన ఇద్దరం పెళ్ళాడదామన్నాడు అని నడిచి వెడుతుంటే మునిమండలి కనపడింది. మునులు కనబడ్డారు. వాళ్ళు వీళ్ళిద్దరికీ మాకిద్దరికీ వివాహం చేయమన్నాడు. ఇద్దరినీ ఒకే పీట మీద కూర్చోబెట్టి గబగబా పేటేసి ఒక పీట మీదే కూర్చోబెట్టి ఇద్దరికీ పెళ్లి చేశారు. అందుకే మునిమండలి ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ళ క్షేత్రం. ఒక పీఠం మీదే ఉంటారు వీరభద్రుడు భద్రకాళి. కన్యపిల్ల రూపంలో వస్తే పెళ్లి చేసుకొని శాంతించాడు కనుక ఇప్పటికీ ఆ క్షేత్రానికి ప్రతిరోజు వశిష్ఠాది మహర్షులందరూ వచ్చి దర్శనం చేసుకుని ఎడతారు. అందుకే ఆ క్షేత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఏ కారణం చేత పెళ్ళి కాని వాళ్ళు కూడా మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేసుకుంటే పెళ్ళి అయిపోతుంది. ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లలు అలా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆనాడు వీరభద్రుడు అలా శాంతి పొందాడు. ఆ రోజున వీళ్ళందరూ సత్యలోకంలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అంతటి మహానుభావుడు పరమశివుడి జోలికి వెళ్ళమని మీకెవరు చెప్పారా? వెళ్ళి చేతులు కాల్చుకున్నారు. పదండి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నారు. వీళ్ళందరినీ తీసుకుని మళ్ళీ కైలాస పర్వతం మీదకి వెళ్ళారు. అయిపోయింది, జరగవలసిన కార్యం నిగ్రహించేశాడు మహానుభావుడు. తన కుడి తొడ మీద ఎడమ కాలు పెట్టుకుని ఎడమ చేయి ఎడమ మోకాలు మీద పెట్టుకుని వాగర్ధా విభసంపృక్తౌ వాగర్ధా ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. సో జగత్తుకే పిత అంటే నాన్న అయినటువంటి శివుడు, అలాగే జగత్తుకి అమ్మ అంటే పార్వతి అమ్మ అయినటువంటి అమ్మకి నా నమస్కారాలు. సో ఈరోజు మనం ఈ వీడియో వచ్చేసి మురమల్ల క్షేత్రం భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారి గుడి అన్నమాట. సో ఈరోజు మనం ఈ గుడికి దగ్గరికి అయితే వచ్చాం. ఈ గుడికి ఎలా రావాలంటే, అందరికీ నమస్కారం. ఈ కాకినాడ సిరీస్లో ఇది మనకి డే 4 అన్నమాట. ఈ కాకినాడ సిరీస్లో మనం లాస్ట్ వీడియో వచ్చేసి ద్రాక్షారామం అయితే వెళ్ళాము. సో ఇప్పుడైతే మనం ద్రాక్షారామం బస్ స్టాప్ దగ్గర నుంచి మనకైతే ఈ టెంపుల్ వెళ్ళడానికి యానం వరకు అయితే టికెట్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ద్రాక్షారామం టు యానం వచ్చేసి మనకి 30 రూపీస్ అయితే బస్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మనం యానం దిగి యానం నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక ఆటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. షేరింగ్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ మురమల్ల క్షేత్రం వెళ్ళడానికైతే. సో ఎట్ ప్రెజెంట్ అయితే మనమైతే యానం అయితే వెళ్తున్నాం. ఎంతో అద్భుతంగా, ఎంతో పచ్చదనంతో చాలా అద్భుతంగా ఉంది ఈ రూట్ అయితే చూడండి. అలాగే దీని పక్కన రివరు, ఈ చెట్లు చాలా అద్భుతంగా ఉంది. ఫైనల్లీ మనమైతే యానం అయితే రీచ్ అయిపోయాము. ఈ కరెక్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇదే యానం అనమాట. ఇక్కడి నుంచి మనకైతే షేరింగ్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో నేను షేరింగ్ ఆటో ఎక్కేసి ఇప్పుడైతే నేను మురమల్ల క్షేత్రం దగ్గరికి అయితే వచ్చేసాను. ఫైనల్లీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్, శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానము మురమల్ల. సో ఇక్కడి నుంచి మనమైతే ముందుకు అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. గుడిలో దర్శనం చేసుకునే ముందు మనమైతే ఈ ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్టయితే ముందుగా మనం సతీమాత గురించి తెలుసుకోవాలి. దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞానికి సతీదేవిని అలాగే శివుడిని పిలువడు. ఆ పిలవకపోగా సతీదేవి తన తండ్రియే కదా అని చెప్పి ఈ దక్ష ప్రజాపతి యజ్ఞానికి అయితే వస్తుంది. అక్కడ దక్ష ప్రజాపతి శివనింద చేయడం మొదలు పెడతాడు. ఆ శివనిందని తట్టుకోలేక అమ్మవారు అక్కడికక్కడే ఒక యజ్ఞం చేసుకొని ఆ యజ్ఞంలో దుంకి చనిపోతుంది. ఈ విషయం తెలిసిన శివుడు తన జటాజూటంలో నుంచి ఒక జటని తీసి కైలాసంలో ఉన్న ఒక పర్వతం మీద కొట్టగా అక్కడి నుంచి వీరభద్ర స్వామి వారు ఉద్భవించారు. ఆ వీరభద్ర స్వామి వారు దక్ష ప్రజాపతి యొక్క తలనైతే నరికేస్తారు. కానీ ఈ దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం తలపెట్టాడు కాబట్టి
ఆ యజ్ఞం పూర్తి అవ్వాలని చెప్పి శ్రీ మహావిష్ణువు కోరగా శివుడు దక్ష ప్రజాపతికి ఒక మేక తలకాయ అయితే పెడతాడనమాట. ఎందుకంటే యజ్ఞం అనేది కంప్లీట్ అవ్వాలి అని చెప్పి. కానీ వీరభద్రుడు మాత్రం ఆ కోపాన్ని మాత్రం ఆపుకోలేకపోతూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు ఒక నరసింహ అవతారంలోకి వచ్చి ఈ శాంతింప చేయడానికి వీరభద్రుడి దగ్గరికి అయితే వస్తారనమాట. అయినా కూడా శ్రీ మహావిష్ణువు వీరభద్ర స్వామిని అయితే శాంతపరిచలేకపోతారు. శ్రీ మహావిష్ణువు ఇంకా అందరి దేవతలు కలిసి ఇంకా జగన్మాత దగ్గరికి వెళ్ళగా జగన్మాత ఒక భద్రకాళి రూపంలో వచ్చి కింద వీరభద్రుడి దగ్గరకు వస్తుందన్నమాట. ఒక కన్యా రూపంలోకి అయితే మనకి వీరభద్ర స్వామి దగ్గరకు వస్తుంది. అప్పుడు వీరభద్ర స్వామి వారి కోపం తగ్గుతుంది. అప్పటికప్పుడే ఇక్కడైతే పెళ్లి చేసుకుంటారనమాట వీరభద్ర స్వామి వారు అలాగే భద్రకాళి అమ్మవారు. సో ఇప్పుడున్న క్షేత్రంలోనే ఆ పెళ్లి అయితే జరిగింది. సో ఇదే మురమల్ల క్షేత్రం, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయం. సో ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ఈ ఆలయం పేరు వచ్చేసి మనకి శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానము. రాగానే మనకి ఇక్కడైతే పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. వెహికల్స్ పార్క్ చేసుకున్న వాళ్ళు వెహికల్స్ అయితే పార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అందరు తీసుకొని అయితే వెళ్ళండి. ఇది మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ కనిపిస్తున్నది కదా, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. అట్ ప్రెసెంట్ అయితే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఇది మనకి రాగానే ధ్వజస్తంభం అయితే ఉంటుంది. లోపల స్వామివారు ఇలాగైతే ఉంటారు. చూసి దర్శనం అయితే చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అంటేనే పాము కదా, సో ఆ పాము ఆకారంలోనే ఇక్కడైతే వెలిసారు. అలాగే మనకి ముందు రాగానే ఇక్కడైతే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నిజ రూపం ఉంటుంది కదా, ఆ నిజ రూపంలో అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నారు. సో ఈ ప్రెసెంట్ అయితే నాది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం మెయిన్ గుడి లోపలికి అయితే వెళ్దాం. చలో పదండి. ఆలయ దర్శన అనంతరం ఇప్పుడైతే మనం శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయము. ఇలాగ లోపలికి వెళ్తే మనకి రాగానే ధ్వజస్తంభం అయితే ఉంటుంది. చాలా పెద్ద ధ్వజస్తంభం చూడండి. सकल प्राणिभ्य शिलाभ्यश्च नित्यं शिलागाढ हृदये गर्भयुक्तासम् आगतो नेन तदानाभूतं हृदयं तु मे श्रावयत् स्पन्दयदयं सकल प्राणिभ्य शिलाभ्यश्च नित्यं न हि शिवस्नेह न तु शिवप्रेम नोऽयं दयावान करुणाकर न वा సో ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగ మనం లైన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లోపల మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి పిక్చర్ ఎలా ఉంటుందో అనేది మీకు చూపిస్తాను చూడండి. సో మనకి ఇక్కడ వచ్చేసి అమ్మవారు భద్రకాళి అమ్మవారు, అలాగే మనకి ఇక్కడ వచ్చేసి వీరేశ్వర స్వామివారు. వీరేశ్వర స్వామివారు అంటే మనకి వీరభద్రుడు అన్నమాట. అలాగే మనకి ఈ అమ్మవారు ఎలాగైతే ఉన్నారో భద్రకాళి అమ్మవారు సేమ్ అలాగే మనకి గుడిలో ఎలా అయితే ఉంటారో సేమ్ అలానే ఉంటారు. అలాగే మనకి ఇక్కడ వీరేశ్వర స్వామి వారిని చూసుకున్నట్టయితే ఇక్కడ యాక్చువల్ అయితే మనకి శివలింగం ఉంటుంది. ఈ శివలింగం ప్లేస్లో మనకి ఈ మూర్తిని అయితే పెట్టారనమాట. ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ చండీశ్వర స్వామి వారు అయితే ఉన్నారు కరెక్ట్ ఈ బ్యాక్ సైడ్లోనే. ఎగ్జిట్ అయిన వెంటనే మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో నుంచి రాగానే మనకి ఇక్కడ చండీశ్వర స్వామి వారి గుడి అయితే ఉంటుంది. సో చండీశ్వర స్వామి వారిని కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం పదండి. ఎగ్జిట్ అయిన తర్వాత కరెక్ట్గా మనకి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఈ చండీశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది.
प्रार्थयतं शिवं तव सुखाय शिव तु सम्पूर्णपरिपूर्णता हि शिव చండీశ్వర స్వామి వారిని మనం దర్శనం అయితే చేసుకోండి. చండీశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని దాని పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా ఇప్పుడు మనమైతే దర్శనం చేసుకుందాం. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహ స్వామి వారి అవతారంలోకి వచ్చి వీరభద్ర స్వామి వారిని శాంతపరచడానికి చాలా ట్రై చేశారని చెప్పాను కదా. సో అందుకని ఇక్కడ మనకైతే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. అదండి. विविधानि तन्त्राणि शतद्वादशानि भेदयितुमिमं संसारपाशं चतुरोऽहं किन्तु तन्त्रजाले पतं न शक्नोम्यहं कर्तुं यत्किमपि मह्यं विविधानि तन्त्राणि शतद्वादशानि ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోపలికైతే ఎంటర్ అవుదాం. అదండి. भेदयितुमिमं संसारपाशं चतुरोऽहं किन्तु तन्त्रजाले पतं न शक्नोम्यहं రాగానే మనకి ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉంటుంది. कर्तुं यत्किमपि मह्यं न हि शिवस्नेह न तु शिवप्रेम नोऽयं दयावा లోపల మొబైల్ ఫోన్ అయితే నాట్ ఎలౌడ్. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సో ఈ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అని రాస్తుంది కదా. ఇక్కడి నుంచి అయితే భక్తులందరూ వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నారు. సో నాదైతే ఈ టెంపుల్లో దర్శనం కూడా అయిపోయింది లక్ష్మీ నరసింహ స్వామి వారిది. లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం అయిపోయాక ఇక్కడ ఎటువంటి అన్నప్రసాదం అయితే ఏమీ లేదండి. సో ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాం. బయటికి రాగానే మనకి ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు. ఇప్పుడైతే మనం ప్రసాదం అయితే తీసుకుందాం. పదండి. మనకైతే ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఇది ఏ ప్రసాదం అండి? ఏమండి ఇది ఏ ప్రసాదం? ప్రసాదం పేరు ఏంటండి? గోధుమ ప్రసాదమా? సో దీనితోని మన ఈ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయం కూడా దర్శనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు నేను మీ నవీన్ సైనింగ్ ఆఫ్. జై శివశక్తి.